వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. అండ్ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. తప్పకుండా ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. సో గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలోకి ఉద్యోగాలు వాలంటీర్కి వస్తాదా రాదా అని అడుగుతున్నారు. అయితే మనకి గత ప్రభుత్వంలో కొంతమంది వాలంటీర్స్ అయితే రాజీనామా అయితే కొంతమంది చేయలేదు, కానీ ఇంకొంతమంది ఒక 90% పీపుల్స్ అయితే చాలామంది వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వ ఒత్తిడికి వీళ్ళు అండ్ రాజీనామా చేయాల్సి వచ్చింది అని అయితే చాలామంది అయితే అంటున్నారు. అయితే మనకి రీసెంట్గా మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఏమంటున్నారంటే, అండ్ గత ప్రభుత్వంలో ఎవరైతే రాజీనామా చేయలేదో వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే పక్కాగా ఉంటాయి, కానీ వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే అండ్ ఉండవు అని చెప్తున్నారు. అయితే దానికి క్లారిటీ అయితే మనకి అండ్ గ్రామ వాలంటరీ మంత్రిగా అండ్ బాల వీరాంజనేయ స్వామి క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో రాజీనామా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొత్తగా ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. ఈ లిస్ట్లో మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని యాడ్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోపు అయితే వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేస్తారని చెప్తున్నారు. సో మరి మీరు ఎంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారో అండ్ ఎంతమంది చేయలేదో కూడా కింద కామెంట్ చేయండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.